అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య సిద్ధంగా ఉన్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేంత ఉత్కంఠ అనేది కనిపిస్తోంది. ఇక జూన్ 4వ తేదీన వెలువడే తుది ఫలితాలపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు కావడంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థానం కూడా విలువైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రౌండ్ కూడా ప్రతిష్టాత్మకమైనది. ఇక ఫలితాల విషయానికి వస్తే ముందుగా ఫలితం వచ్చే నియోజకవర్గం ఏమిటి, ఆలస్యంగా వెల్లడయ్యే నియోజకవర్గం ఏమిటి అన్న దానిపైన కూడా చర్చ అన్నది ప్రతి ఒక్కరిలో అన్నది నడుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే ఈసీ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో దానికోసం అన్ని ఏర్పాట్లు అన్నది చేసింది పకడ్బందీగా. అదేవిధంగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో ముందుగా ఏ నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది సర్వత్రా ఆసక్తి అనేది కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఇదే చర్చ అనేది రాష్ట్రంలో నడుస్తోంది. ఇక ఓట్ల ఆధారంగా లెక్కింపు ఉంటుంది. అదేవిధంగా పోలైన ఓట్లు ఎక్కువగా ఉంటే ఫలితం అనేది కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నామంటే రాష్ట్రంలో ముందుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు మొదట వెల్లడి అవకాశాలు అనేది అధికంగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలకు ముందే, అంటే 11 నుంచి 12 గంటల వరకు మధ్యలో ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడే అవకాశం అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా ఏదైతే తక్కువ పోలింగ్ అనేది ఉంటుందో, శాతం అనేది తక్కువ ఉంటుందో అక్కడ త్వరగా అనేది వస్తుంది. ఇంకా దీనికి కారణం ఈ 2 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కేవలం 13 రౌండ్లతోనే పూర్తవుతుంది అన్నట్టు మనకు సమాచారం అనేది ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. సో ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు దాదాపుగా మధ్యాహ్నం 2-2:30 లోపు వెలువడే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా మెజారిటీ నియోజకవర్గాల ఫైనల్ రిజల్ట్ వచ్చేయడంతో మధ్యాహ్నం 12 గంటలకే ఆధిక్యతల మీద స్పష్టత అన్నది వస్తుందని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా 60 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు రావాలంటే దాదాపు సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఏపీలోని 4 నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ 4 నియోజకవర్గాల్లో తుది ఫలితాలు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా చంద్రగిరి, రంపచోడవరం, అదేవిధంగా పాణ్యం, భీమిలి, ఉరవకొండ ఈ నియోజకవర్గాలు ఈ లిస్టులో ఉన్నాయి. అదేవిధంగా రంపచోడవరం, చంద్రగిరిలో దాదాపుగా 29 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు సాగితే పాణ్యం, భీమిలిలో మాత్రం 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు అన్నది ఉంటుంది. ఏదైతే ఇవన్నీ ఏర్పాట్లు పకడ్బందీగా ఈసీ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ భద్రత కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్కి హాజరవుతున్న ఉద్యోగులు, అధికారులు కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని మీడియాకి కావచ్చు బయటికి వెలువడే అవకాశాల కోసం కూడా ప్రత్యేకమైన ఒక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఏదైతే సమస్యాత్మకమైన కౌంటింగ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి కూడా వాళ్ళని వాళ్ళ నిఘాలో కూడా పెట్టడం అనేది జరుగుతున్నట్టు ఈసీ అయితే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు అనేది రాష్ట్రంలో కొన్ని చెదురుముదురు ఘటనలతో కాస్త అల్లర్లతో కాస్త ఇబ్బందులు తలెత్తిన సంఘటన మనం చూసాం. అయితే ఈ కౌంటింగ్లో మాత్రం ఏదైతే రిజల్ట్ వెలువడనుందో జూన్ 4వ తేదీకి ప్రశాంతంగా ముగిసేలాగా చూడాలన్నట్టు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి తగ్గట్టుగా